విశాఖపట్నం సిటీ పరిధిలో ఇటీవల కాలంలో సైబర్ క్రైమ్ చాలా పెద్ద మొత్తాన నమోదవుతుంది. అంటే ఎన్సీఆర్పీ పోర్టల్ ద్వారా, నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ ఏముందో 1930 హెల్ప్లైన్ నెంబర్కి ఫోన్ చేసి బాధితులు ప్రతిరోజు ఆ పోర్టల్ ద్వారా కంప్లైంట్ నమోదు చేస్తున్నారు. రోజుకి ఆయన ఎవరేజ్ 20 to 25 సైబర్ క్రైమ్ కేసెస్ ఆర్ రిపోర్టింగ్ ఇన్ ద విశాఖపట్నం సిటీ. 20 నుంచి 25 కేసులు ఎలాగ ఐపీసీ కేసు, యాక్సిడెంట్ కేసులు, దొంగతనం కేసులు ఎలా నమోదవుతున్నాయో అదే సేమ్ ఇన్ ఈక్వల్ నెంబర్ ఒకరోజు దీనికన్నా అదే సైబర్ క్రైమే ఎక్కువ నమోదవుతున్నాయి. సో ఆన్ ఎన్ ఎవరేజ్ 20 to 25 సైబర్ క్రైమ్ కేసెస్ ఆర్ రిపోర్టెడ్. ఇంకా ఒక రోజుకి 1 crore నుంచి 80 lakh to 1 crore 50 lakh ఇలాగ రోజుకి ఆన్ ఎన్ ఎవరేజ్ 25 to 30 lakh 1 crore ప్రతిరోజు సైబర్ క్రైమ్ బాధితులు సిటీలో డబ్బులు పోగొట్టుకుంటున్నారు. ఒక స్టాటిస్టిక్స్ చెప్పాలంటే మీకు 1/1/2020 అంటే 2020 నుంచి 4/5/2024 అంటే ఈ రోజు వరకు విశాఖపట్నం సిటీ పరిధిలో 13,168 కేసెస్ ఆఫ్ సైబర్ క్రైమ్స్ రిపోర్ట్ అయినండి. దీని ద్వారా జరిగిన నష్టము 95 crore 95 కోట్లు నష్టం పోయింది. మనము 1930 పోర్టల్ ద్వారా సైబర్ బాధితులు ఫోన్ చేసిన వెంటనే మనము హోల్డ్ చేసిన అమౌంట్ 11 కోట్లు 11 crore. మనం హోల్డ్ చేసిన అమౌంట్ 11 crore. అంటే 13,168 కేసు నమోదయ్యి సైబర్ క్రైమ్ పోర్టల్ మరియు 1930 ద్వారా 95 crore సైబర్ క్రైమ్లో బాధితులు డబ్బుని పోగొట్టుకున్నారు. మన యాక్టివ్ ఇంటర్వెన్షన్తో మనము అకౌంట్ ఫ్రీజ్ చేసి డబ్బులు 11.8 crore. సో దిస్ ఈజ్ రిగార్డింగ్ ది సైబర్ క్రైమ్ సిటీలో నమోదవుతున్నాయి. ముఖ్యంగా ఇప్పుడు ట్రెండ్ రకరకాల నేరాలు ఉంటాయి. దాంట్లో ముఖ్యంగా ట్రెండింగ్లో ఉండేది ఇప్పుడు ఫెడెక్స్ స్కామ్ అనేది ఒకటి. ఫెడెక్స్ స్కామ్ అని చాలామంది బాధితులు దీనికి టార్గెట్ అవుతున్నారు. ముఖ్యంగా హై ప్రొఫైల్ వ్యక్తుల్ని టార్గెట్ చేస్తున్నారు. డాక్టర్లు, ఇంజనీర్స్, కొంతమంది జర్నలిస్టులు అండ్ ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్స్. ఇటీవల కాలంలో ఒక ఐఆర్ఎస్, ఒక ఐఎఫ్ఎస్ ఆఫీసర్స్ కూడా ఫెడెక్స్ స్కామ్స్టర్స్ ఫోన్ చేసి ఒక ప్రయత్నం కూడా చేసినారు. సో సిటీలు అలాంటి ఎక్కువ నమోదవుతున్నాయి ఫెడెక్స్ స్కామ్. ఫెడెక్స్ అనేది ఒక కొరియర్ కంపెనీ. ఆ కొరియర్ కంపెనీ పేరుతో మోసం చేస్తున్నారు. ముఖ్యంగా ఇది ఎలా మొదలవుతుందంటే బాధితులకి ఒక ఫోన్ నంబర్ నుంచి మేము ఫెడెక్స్ కొరియర్ కంపెనీ నుంచి మాట్లాడుతున్నాము, మీ పేరు మీద ఒక పార్సల్ ముంబై నుంచి తైవాన్ వెళ్తుండగా ముంబై ఎయిర్పోర్ట్లో కస్టమ్ వారు పట్టుకున్నారు. అందులో అక్రమ రవాణా వస్తువులు అయిన 5 ఫేక్ పాస్పోర్ట్లు, 3 క్రెడిట్ కార్డ్స్. ఈరోజు దేవరాపల్లి మండలం తారువా గ్రామం, అది ఎవరిదంటే గ్రామం పూడి ముత్యాల నాయుడు గారిది. అతను ప్రస్తుతం వైసీపీ ఎంపీగా పోటీ చేస్తున్నాడు. అక్కడికి బీజేపీ నాయకులు క్యాన్సింగ్కి వెళ్తే ఆ గ్రామంలో దౌర్జన్యం చేసి కారులన్నీ కూడా చెదగొట్టి అక్కడ ముఖ్యమైన నాయకులు కూడా కొట్టడం జరిగిందని చెప్పి నాకు ఇప్పుడే తెలిసింది. ఇది చాలా దారుణం. పూడి ముత్యాల నాయుడు గారు, మీరు ఎంపీ క్యాండిడేట్గా పోటీ చేస్తున్నారు. అంతేకాకుండా డిప్యూటీ సీఎంగా పదవిలో ఉన్నారు, ఒక ఉన్నతమైన పదవి. వీళ్ళ క్యాన్వసింగ్కి వస్తే మీరు ఎందుకు భయపడుతున్నారండి? కొట్టవలసిన పనే వచ్చిందండి. ఇది దౌర్జన్యం కాదా? ఉన్నతమైన స్థానంలో ఉండి ఈ విధంగా దౌర్జన్యం చేయడం ఎంతవరకు సమంజసమో ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళని దెబ్బలు తిన్న వాళ్ళని పరామర్శ చేయడం కోసం చెప్పి సీఎం రమేష్ గారు వెళ్తే సీఎం రమేష్ గారి మీద కూడా మీరు దౌర్జన్యం చేశారని తెలిసింది. ఇది ఎంతవరకు కరెక్ట్? అక్కడ ఉన్న పోలీసులు ఏం చేస్తున్నారు? ఆ పోలీసులు అంతా ఎవడ సంకనాకుతున్నారు అక్కడ. ఇది పద్ధతి కాదు. అనకాపల్లి ఎస్పీ గారు నేను చెప్తున్నాను, పోలీస్ ఎస్పీ గారికి మీరు ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవాలి, వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. లేకపోతే మేము కూడా అదే దారిలో నడవలసి వస్తుంది. ఇంచేది రెండే దాడులు ఏం చేస్తున్నారంటే ఈవేళ అనకాపల్లి పార్లమెంట్ ఏరియాలో 7 నియోజకవర్గాల్లో కూడా బ్రహ్మాండమైన స్పందన ఉంది. ఆడవాళ్ళు, మగవాళ్ళు, చిన్న పిల్లలతో సహా తెలుగుదేశం పార్టీ, బీజేపీ పార్టీ, జనసేన పార్టీని గెలిపించడం కోసం ఆలోచిస్తున్నారు. ఇటువంటి సమయంలో ఈ పూడి ముత్యాల నాయుడు గారు ఓడిపోతారన్న భయంతో దాడులు చేస్తున్నారు, దౌర్జన్యాలు చేస్తున్నారు.
ఇది పద్ధతి కాదు, మానుకోమని చెప్పి నేను మనవి చేస్తున్నాను. ఎస్పీ గారు వెంటనే యాక్షన్ తీసుకోవాలి. లేదు ఇవాళ నర్సీపట్నం బలిఘట్టంలో పాదయాత్ర వెళ్ళాను నేను. బలిఘట్టంలో కూడా వైసీపీ నాయకులు మా పాదయాత్ర మీద క్యాన్సింగ్ మీద దాడులు చేయడానికి ప్రయత్నం చేశారు. అయితే మా వాళ్ళు జనం ఎక్కువ ఉన్నారు కాబట్టి భయపడి పారిపోయారు. ఈ దాడులు చేస్తామంటే నాకు పర్మిషన్ ఉంది, బలిఘట్టంలో తిరగడానికి నాకు పోలీసులు పర్మిషన్ ఇచ్చారు. పర్మిషన్లో తిరుగుతున్నప్పుడు పోలీసులు కూడా బందోబస్తు ఇవ్వకుండా స్పెషల్ ఫోర్స్ లేదా అక్కడ అనకాపల్లిలో మీ దగ్గర ఎప్పుడు కూడా స్పెషల్ ఫోర్స్ ఎంత మంది ఉంటారు? 2000 మంది ఉంటారు. 2000 మంది ఉంటారు మీ దగ్గర. ఎస్పీ వాళ్ళు కానీ మా వెహికల్ అంతమంది దౌర్జన్యం చేసినప్పుడు డిప్యూటీ సీఎం వచ్చి ఆ ముందు కుర్చీ వేసుకుని కూర్చున్నాడా లేదు సార్? అదే ఇది వాస్తవం కదా? డిప్యూటీ సీఎం కారులో కూర్చొని అంత మాకు వచ్చి ఎదురుగా నిలబడి ఎదురుగా వచ్చి ఆ బెంచ్ వేసుకొని కూర్చొని డిప్యూటీ సీఎం కొట్టమని చెప్పలేదు. మీరు పోయి దండం పెట్టి డిఎస్పీ గారు అదే దండం పెట్టడం అంటే మీరు తీశారు, డిప్యూటీ సీఎం మీరు తీశారు. ఓకే, మీరు ఏం చేసినా మీరు తీశారు కదా. డిప్యూటీ సీఎం మాకు కంప్లైంట్ అన్నా తీసుకున్నారా లేదా? కంప్లైంట్ అన్నా తీసుకుంటారా లేదా? రండి సార్. ఈ రోజు మాకు ఒక సార్ ఆ గ్రామంలో మా కార్యకర్తలు అందరినీ కొట్టారు. మేము ఒక 20 మంది కార్యకర్తల్ని అందరినీ కొట్టారు. రెండోది మీ జీబులో మీ డ్రైవర్ కి దెబ్బలు తగినాయి. పక్కన కూర్చోండి. ఎవరికి అడిగేది ఒకటే, డిప్యూటీ సీఎం డైరెక్ట్ ఇన్వాల్వ్ అయ్యారు కదా, ఆయన కోసం జరిగింది. ఆయన సమస్యలో ఎందుకు అంత ఇదిగా మాట్లాడుతున్నావు? కాదు లేకుంటే ఏంటని చెప్పు. నీ కళ్ళ ముందు జరిగింది, నీ కళ్ళ ముందు జరిగిందా లేదా? కాదు మీ కళ్ళ ముందు జరిగింది ఎంక్వైరీ చేస్తారంటే ఇంకేంటి? ఇంకేమైనా చేస్తారంటారంటే మా ఉద్దేశం ఇన్సల్ట్ చేయాలి. ఎందుకు వచ్చింది సార్? అక్కడ వచ్చింది కాబట్టి ల్యాండర్ ప్రాబ్లం వస్తున్నట్టు రియాక్ట్ చేశారు. తప్పే ఏమిలే కాదు. మీరు నేను చెప్పకుండా మీకు వెళ్ళాలా? సక్సెస్ఫుల్ మీరు చెప్పండి. మీకు చెప్పకుండా వెళ్ళాలా? నేను సార్ ఇప్పుడు సడన్ గా వెళ్ళిపోతప్పటికి మీ వెనకాల ఎస్ఐ సీఏ ఫాలో వచ్చారు. నేనేమన్నా నేను ఒక్కనే గంగాధర్ ఒక్కనే ఉండండి. నేను ఒక్కనే గంగాధర్ తీసుకున్న దగ్గర పోయి వాళ్ళ ఇంటికాడికి పోయి వస్తున్నాను చెప్పాను కదా. చెప్పాను కదా, సీఏని అడగండి. సార్ సీఏ గారు ఏం చెప్పారు సార్? సార్ వెళ్తే ప్రాబ్లం అవుతుంది సార్, కలిసి కోఆపరేట్ చేయండి సార్. 10 లక్షల రూపాయలు లంచాలు అడుగుతున్నారు. కూటమి ప్రభుత్వం రాగానే ఈ హ్యాచరీస్ కి పరిపూర్ణ స్వేచ్ఛ కల్పించి మీరు ఎవరికి లంచాలు ఇవ్వని పరిస్థితిని కూటమి ప్రభుత్వం తీసుకొస్తుంది. కనిపించదు. చెప్పానమ్మా, జాబ్ క్యాలెండర్ ని విడుదల చేస్తాం. ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ని విడుదల చేసే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది. సాగునీరు మనకి తాండవ నది రిజర్వాయర్ మరమ్మతులు గాని, పంపా రిజర్వాయర్ కావాల్సిన నిర్వహణ చేయలేకపోవడం వల్ల పోలవరం పక్కన పెట్టండి, కనీసం పూడికలు తీయట్లా, కాలువలకి పూడికలు బాబు దయచేసి మీ అందరికీ దండం పెడుతున్నాను. దయచేసి నలిగిపోతా ఉన్నారు. మీరు ఉన్న చోటను ఉంటే చాలు. ఉత్సాహం ఉండాలి. నేను కాదంటల్లా, చేతులెత్తి చేకొట్టాలి. ప్రభుత్వం మారాలి. వినండి దయచేసి వినండి. మీరు దయచేసి ముందుకు రావద్దు. దయచేసి ఉన్న చోటనే ఉండండి. దయచేసి నా అన్నదమ్ములకి చెప్తున్నాను, ఉన్న చోటనే ఉండండి. ప్లీజ్. తునిలో ఈ రోజుకి కూడా నీటి ఇబ్బంది ఉంది. తాగునీరు కావాలి, సాగునీరు కావాలి. పోలవరం మర్చిపోండి. పోలవరం ఇంకా ఈ రోజుకి గతి లేదు. కూటమి ప్రభుత్వం రాగానే దాన్ని పూర్తి చేసే బాధ్యత మేమందరం తీసుకుంటాం. కానీ మన తాండవ రిజర్వాయర్ కానీ, పంపా రిజర్వాయర్ కావాల్సిన మరమ్మతులు కానీ, కాలువ పూడికలు కానీ ముందస్తుగా చేయాలి. ఆ బాధ్యత మేము తీసుకుంటాం. మనం
ప్రత్యేకించి మనకందరికీ కావాల్సింది ఒకటి విద్య, వైద్యం, ఉపాధి, మనకి సాగునీరు, తాగునీరు, లా అండ్ ఆర్డర్. లా అండ్ ఆర్డర్ చాలా చాలా బలంగా ఉండాలి. నేను ఎందుకు ఇంత జాగ్రత్త పడుతున్నాను ముందుకు రావద్దంటే, ఆడబిడ్డలు రక్షించుకోలేని ప్రభుత్వమే కాదు. 30,000 మంది ఆడబిడ్డల అదృశ్యం అయిపోయారు. ఈ ముఖ్యమంత్రి ఒక్క మాట కూడా మాట్లాడాల. ప్రెస్ మీద దాడులు ఒకళ్ళని పట్టుకోరు, హత్యలు పట్టుకోరు. ఇదే మన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఒక దళిత డ్రైవర్ ని చంపేసి డోర్ డెలివరీ చేస్తారు వైసీపీ ఎమ్మెల్సీలు. ఒక్కళ్ళకి ధైర్యం లేదు, మాట్లాడరు. ఇది మనం చూస్తుండగా పక్కనోడికి జరిగింది కదా అని అనుకోవడానికి కాదు, మనకు కూడా జరుగుద్ది. ఇది మనకు కూడా ఇలాంటి పరిస్థితులు వస్తాయి. నేను చూశాను సీఎం రమేష్ గారి మీద దాడి, మొన్న బాలశౌరి గారి మీద దాడి, ఎవరిని బతకనివ్వట్లా. మేము ఒకటే గుర్తుపెట్టుకోండి, వైసీపీ ప్రభుత్వం దాడులు చేస్తుంది అంటే కూటమి గెలుస్తుంది. ఆ భయంతో దాడులు చేస్తున్నారు. ఓడిపోయేవాడే దాడులు చేస్తాడు, గెలిచేవాడికి అవసరం లేదు. భయపడుతున్నారు వాళ్ళు, మనల్ని చూసి భయపడుతున్నారు. మీకు ఉద్యోగాలు కానీ, నిరుద్యోగ భృతి కానీ, మీ అందరికీ ఆడబిడ్డల భద్రత కానీ, ఆడబిడ్డల భవిష్యత్తు కానీ కూటమి ప్రభుత్వం చూసుకుంటుంది. నేను వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వను అని చెప్పిన రోజునప్పటి నుంచి మనందరం కలిసి ఈ రోజున ఒకవైపు దివ్య గారు, గీత గారు, ఉదయ్ గారు, బీజేపీ నాయకులు, తెలుగుదేశం, జనసేన నాయకులందరం ఒక తాటిపైన వచ్చి 5 కోట్ల మంది ప్రజలను రక్షించడానికి ఈ రోజున నిలబడి ఉన్నాం. ఇక్కడ తిట్లు తింటా ఉన్నాం, దెబ్బలు తింటా ఉన్నాం, అన్ని రకాలుగా ఇంట్లో ఆడవారిని కూడా సైతం తిట్టే పరిస్థితి ఉంది. ఇవన్నీ తట్టుకొని ఎందుకు నిలబడుతున్నాం అంటే మారాలి అని చెప్పి. అలాగే మాట్లాడుతూ ఉన్నారు. నేను మనుషుల్ని, కులాల ఐక్యత కోరుకునేవాడిని, సమాజం ఐక్యత కోరుకునేవాడిని. అలాంటిది నేను తండ్రి కొద్దు కూతురిని, తండ్రి బిడ్డల్ని వేరు చేస్తానా? మీరు చెప్పండి. పద్మనాభం గారి కుటుంబాలు నేను ఎందుకు మాట్లాడుతాను? అందరూ కలిసి ఉండాలని కోరుకుంటాను. నేను, నాకు ఎవరి మీద ద్వేషం ఉండదు. నన్ను తిట్టినా కానీ, నన్ను ఏమన్నా కానీ నేను భరిస్తాను తప్ప నేను ఎవరికి ఎదురెళ్ళను. నేను ఒకటే చెప్తా ఉన్నా, కులాలు ముఖ్యంగా ఇదే తుని ఇక్కడ ఇదే తునిలో రైల్వే స్టేషన్ ఘటన జరిగింది కాపు రిజర్వేషన్ కి సంబంధించి. అంటే నాకు తుని అనగానే ఒక అద్భుతమైన చక్కటి దేవాలయాలతో కూడిన కేంద్రం, వాణిజ్య కేంద్రం, చక్కటి చెరువులున్న కేంద్రం అని తెలుసు. కానీ తుని అనగానే ప్రతి ఒక్కరి మనసులో ఇక్కడ రైలుని తగలబెట్టేశారని ఒక భావన ఉంటుంది. నేను దాన్ని చెరపడానికే 2018లో విజయవాడ నుంచి ఇక్కడికి నేను వచ్చి తుని అంటే రైలు దుర్ఘటన కాదు, రైలు తోటి సుఖశాంతులతో ఉండాలని ఒక సంకేతం పంపడానికి మొట్టమొదటిసారి పోరాట యాత్ర నుంచి నేను ఇక్కడ తుని రైల్వే స్టేషన్ లోనే వచ్చాను. నేను ఇక్కడ ఒక ఉద్యమం ప్రారంభిస్తే మనల్ని అల్లూరి సీతారామరాజుని మనం స్ఫూర్తిగా తీసుకోవాలి. ఎంఆర్పిఎస్ ఉద్యమం ఉంది, కాన్షీరామ్ గారు ఉద్యమాలు ఉన్నాయి, బహుజన ఉద్యమాలు. ఏ ఉద్యమం తీసుకున్నా సాధ్యపడేదే చేయగలగాలి. ఇంతమంది యువతున్నారు. దశాబ్దం నుంచి నేను పార్టీ నడుపుతా ఉన్నా. నాకు ఆవేదన ఉంది, కోపం ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ నేను ఏ రోజున యువతని రెచ్చగొట్టలేదు. నేను మిమ్మల్ని కాపాడేవాడినే తప్ప యువతని వాడుకొని నేను నా భవిష్యత్తు నిర్మించుకునేవాడిని కాదు. ఎంఆర్పిఎస్ ఉద్యమం కూడా ఈ 2.5 దశాబ్దాలుగా ఉంది. ఖచ్చితంగా అలాగే కూర్చొని ఈ రోజున ప్రధానమంత్రి గారి పక్కన కూర్చొని ఏబిసిడి వర్గీకరణ కూడా ముందుకు తీసుకెళ్లే అంత బలంగా నిలబడ్డారు. ఉద్యమానికి నేను ఆరోగ్యం పాడైపోతుంది. నాసి రకం బ్రాండీ. నేను అడుగుతున్నా, ఒక పాలకుడు అనేవాడు బాధ్యత ఉండాలా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నాను. మా ఆడబిడ్డల మంగళ సూత్రాలు తెంచేసేవాడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా అవసరమా తమ్ముళ్ళు అని అడుగుతున్నా.
ఓసారి బాధ ఆవేదన, డబ్బుల పిచ్చోడు, డబ్బుల కోసం ఏమైనా చేస్తాడు. అలాంటి దుర్మార్గం చేసి బాధేస్తుంది. ఈరోజు మొత్తం రాష్ట్రం అంతా చితికిపోయే పరిస్థితికి వచ్చింది. అనంతపూర్ టౌన్ లో మీరున్నారు. మామూలుగా తోపుడు బండ్లో కూడా ఆన్లైన్ పేమెంట్స్ ఉన్నాయా లేదా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. బ్రాండీ షాపులో ఉన్నాయా అని మిమ్మల్ని అడుగుతున్నా. అంటే చిదంబరం రహస్యం ఏంటి? జగన్ చిల్లర కొట్టుడు అవునా కాదా అని అడుగుతున్నా. మీకు కోపం రాలేదు మందిబాబులకి. ఇప్పుడు ఎన్నికల్లో కూడా గోవాలో సెకండ్స్ తెప్పిస్తున్నాడు. అది తాగితే కడుపులో మంట, ఇమ్మీడియట్ గా మీ ఆరోగ్యం పోయే పరిస్థితి వస్తా ఉంది. ఇప్పుడు వైసీపీ మద్యాన్ని మాకొద్దని అందరూ కూడా తిరుగుబాటు చేసే పరిస్థితికి వచ్చారు. ఎక్కడ చూసినా మోసం, దగ, మిమ్మల్ని వంచడం, ఇది చాలా బాధేస్తుంది. నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ, తమిళ్లో ఇసుక దొరుకుతా ఉందా మీకు? ఇప్పుడు ఒకప్పుడు ఒక ట్రాక్టర్ 1000 రూపాయలు అవునా కాదా? ఇప్పుడు ట్రాక్టర్ ఇసుక ఎంత తమ్ముళ్ళు? 5000, 6000. అంటే ఇసుకలో కూడా డబ్బులు కొట్టేసిన దుర్మార్గుడు ఈ సైకో జగన్ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. కరెంటు ఛార్జీలు పెంచాడా లేదా? ఎన్నిసార్లు పెంచాడు? 8 సార్లు పెంచాడా లేదా? ఎన్నికల ముందు ఏం చెప్పాడు తమ్ముళ్ళు? కరెంటు ఛార్జ్ తగ్గిస్తున్నాడా లేదా? నేను పెంచానా ఎప్పుడన్నా కరెంటు ఛార్జీలు? కరెంటు కొరత లేకుండా చేశామా లేదా? అది పరిపాలనా సామర్థ్యం. ఇది చేతగాని చెత్త పరిపాలన. 200 రూపాయలు కరెంటు ఈరోజు ఎంత కడుతున్నారు మీరు? 1000 రూపాయల పైన, అవునా కాదా? పెట్రోల్ డీజిల్ పెరిగింది. పక్కన కర్ణాటక, మీరు కర్ణాటకకి వెళ్తే మీ మోటార్ బైక్ పెట్రోల్ వేసుకుని అందులో మిగిలిన డబ్బులు మీరు కూడా ఫుల్ గా ఒక క్వార్టర్ బాటిల్, హాఫ్ బాటిల్ తాగి తిరిగి వచ్చే పరిస్థితికి వచ్చారు. ఏంటి అరాజకం? ఏంటి దోపిడీ? అడిగేవాడు లేడనా? అడిగితే కేసులు, దౌర్జన్యాలు, హత్యలు ఇష్టానుసారంగా చేసే పరిస్థితికి వచ్చాడు. అందుకే నేను ఒకటే మీ అందరినీ కోరుతున్నా, నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. పెరిగాయా? బాగా పెరిగాయా? భరించే పరిస్థితిలో ఉన్నారా? ఏమమ్మా మీ కోపం రాదు? ఇంట్లో ఇబ్బందులు, అందరికీ సమస్యలు. ఇప్పుడు అంటున్నాడు నేనంతా బటన్ నొక్కతా అని. నేను ఒకటే అడుగుతున్నా, నువ్వు బటన్ నొక్కేది ఎంత? నువ్వు బటన్ నొక్కి బొక్కేది ఎంత? నువ్వు బటన్ నొక్కి మా వాళ్ళ దగ్గర దోపిడీ చేసేది ఎంతో సమాధానం చెప్పమంటున్నా. మీకిచ్చేది 10 రూపాయలు, దోచుకునేది 100 రూపాయలు, అవునా కాదా? అతను దోచుకునేది 1000 రూపాయలు. హోల్సేల్ కరప్షన్. కడాన భూగర్భ ఖనిజ సంపద కూడా మింగేసే దుర్మార్గులు వీళ్ళు. బాధేస్తుంది. అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, ఈరోజు ఇవన్నీ అయిపోయినాయి. కొత్త వేషం వేశాడు, మీ ఆస్తుల పైన కన్నేశాడు. ఏం తమ్ముళ్ళు మీకు అర్థమైందా? ఇది భూమి మీద జగన్మోహన్ రెడ్డిదా? మీదేనా? నమ్మకమేనా? నాకైతే అనుమానం ఉంది. నీ భూమి పైన జగన్మోహన్ రెడ్డి ఫోటో ఏంటి? ఏమయ్యా చెప్పండి దీనికి సమాధానం. భూమి మీది
ఫోటో జగన్మోహన్ అనేది జగనన్న భూ హక్కు చట్టం పాస్బుక్. ఏం చేయాలి? జగన్ నాన్ని